బైబిల్ గ్రంథంలో చెడ్డవారు చాలా మంది ఉన్నారు కదా. ఎందుకంటే మరియమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. వారి యొక్క కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. అందరూ గృహం చేర్చబడ్డారా? ఈ రాత్రి కాలంలో మీ పనులు ముగించుకొని క్షేమంగా గృహానికి వచ్చారని నేను విశ్వసిస్తున్నాను. దేవాది దేవుడు తన యొక్క రెక్కల చాటున మనల్ని భద్రపరిచారు, కాపాడారు. తన కృపలో మనల్ని క్షేమంగా ఉంచారు. అందుకొరకే మనం ఈ రాత్రిని మరలా చూడగలుగుతున్నాం కదండి. మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన భారం కలిగి ఉన్నాం. CMW ప్రేయర్ సెంటర్ ముఖ్యంగా ప్రార్థన భారం కలిగినటువంటి ఒక మినిస్ట్రీగా ముందుకు సాగుతుంది. కనుక మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. మీ కొరకు పేరు పేరున మేము ప్రత్యేకంగా గుర్తుంచుకొని మరి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రేయర్ టీం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక మీ యొక్క ప్రార్థన అవసరతలు విత్ నేమ్తో సహా మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా కాల్ చేసి మాకు తెలియచేయవచ్చు. ఈరోజు ఈ రాత్రి కాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని మాటలను చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనము. 1 Corinthians chapter 10 verse 6. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. Now these things occurred as examples to keep us from setting our hearts on evil things as they did. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం అనేది ఒక పవిత్ర గ్రంథం. మనకు తెలుసు, ఎంతో పరిశుద్ధమైన గ్రంథం. దానిలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మన జీవితాలు కట్టేది గాను, మన జీవితాలు బాగుపరిచేది గాను, మన జీవితాలను ఒక ఉన్నతంగా తీర్చిదిద్దేది గాను ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, చాలామంది బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. దీనిలో పాపం ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది పాపాన్ని ప్రేరేపిస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క మాటలు కొంతమంది విషయం గురించి రాయబడ్డాయి. ఈరోజు లేఖనాలు అవే సెలవిస్తున్నాయి. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఈ మాటను చెప్తున్నాడు. ఏమనంటే, వారు ఆశించినట్లు మనం కూడా చెడ్డవాటిని ఆశించకుండా ఈ సంగతులు దృష్టాంతముగా రాయబడి ఉన్నవి అని. దృష్టాంతముగా అంటే ఎగ్జాంపుల్స్గా, ఒక ఉదాహరణగా రాయబడి ఉన్నాయట. బైబిల్ గ్రంథంలో కొంతమంది అంటూ ఉంటారు, లోతు తమ కూతుర్లతోని పాపం చేశాడు కదా. బైబిల్ గ్రంథంలో చెడ్డవారు చాలామంది ఉన్నారు కదా. ఎందుకండి దేవుడు వాళ్ళందరినీ అలౌ చేశాడు? ఈ రోజున అనేకులు మనల్ని దూషిస్తున్నారు వీటిని బట్టి అంటే, మీరు అర్థం చేసుకోండి, మీరు గ్రహించండి. ఏంటండి అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క పాపపు కార్యాలు ఒక వ్యక్తి జరిగించినవి, దేవుడు జరిగించినవి కాదు. అర్థమవుతుందా? దేవుడు చేసినటువంటి పాపాలు కాదు అక్కడ రాయబడింది. మనిషి చేసిన పాపాలకు గాను దేవుడు ఇచ్చినటువంటి శిక్షలు రాయబడ్డాయి. అవి ఎందుకండి రాయబడ్డాయి అంటే, ఆ మాటలను బట్టి మనం ఎలా ఉండాలట నేర్చుకోవాలి. ఇదిగో పలానా లోతు కుమార్తెలు పాపం చేశారు, ఆ విధంగా మనం ఉండకూడదు. ఇదిగో ఆ పలానా గొమొర్ర సొదొమ్మ సిటీ వాళ్ళు పాపం చేశారు, వ్యభిచార క్రియలు చేశారు, వాళ్ళలాగా మనం జీవించకూడదు. దావీదు పాపం చేశాడు, అలా మనం చేయకూడదు అని దేవుడు రాయించాడు. కానీ దావీదే పాపం చేశాడు కదండి, నేను కూడా పాపం చేయొచ్చా? లోతు కుమార్తెలు పాపం చేశారు కదా, మేము కూడా పాపం చేయొచ్చా అని చేయమని కాదు దేవుడు రాసింది. దేవుడు చాలా చాలా సుస్పష్టంగా ఈ రాత్రిన మాట్లాడుతున్న విషయం ఏంటండి అంటే, అవన్నీ కూడా మనకు ఒక ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి. యు డోంట్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు ఏం ఆశించారట? చెడ్డవాటిని ఆశించి చెడును కోరుకుని అలా చేశారు. మనం అందరం విశ్వాసమే. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంత విశ్వాసులం అయినప్పటికీ ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకం అంతా కూడా దేంతో నిండిపోయిందండి? పాపంతో నిండిపోయింది కదా, చెడుతో నిండిపోయింది కదా. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా ఇష్టానుసారమైన మాటలు, బూతులు, వల్గారిటీ మనకు కనబడుతుంది.
చాలా మంది ఉన్నత ధనికులు వాళ్ళ పిల్లల్ని ఒక మంచి స్కూల్లో వేసి చదివించాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న న్యూస్లు ఏమైతే ఉన్నాయో అటువంటి ధనికమైన స్కూళ్ళలోనే పిల్లలు చిన్న వయసులోనే మద్యానికి, డ్రగ్స్కి, చెడు పాపపు క్రియలకి అడిక్ట్ అయిపోయారట. తెలుసా విషయం? సో ఒకవేళ నీ జీవితంలో ఏదైనా చెడు కనబడుతుంది అనుకో, ఈ రోజున నీ ఎదురుగా ఒక విశ్వాసే పాపం చేస్తున్నాడు అనుకో, వాళ్ళని చూసి నువ్వు కూడా అలా చేయమని కాదు, వారిని చూసి నువ్వు అలా చేయకుండా ఉండడానికి దేవుడు నీకు ఎగ్జాంపుల్స్ని చూపెడుతూ ఉన్నాడు. మనం బిలామును గురించి కూడా చూడొచ్చు. బిలాము ఒక ప్రవక్తగా ఉన్నప్పటికీ ఇశ్రాయేలీను శపించుటకు బాలాకు అనే ఒక రాజు ఆ బిలామును తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దేనికి? డబ్బుకు అమ్ముడుపోయాడు. ఒక ప్రవచనం చెప్పడానికి, వారిని శపించడానికి డబ్బుకు అమ్ముడుపోయిన వ్యక్తిగా బిలాము ఉన్నాడు. చెడ్డవాటిని ఆశించాడు. ఎందుకండి ఇది అలో చేయబడింది, బైబిల్లో రాయబడింది అంటే నువ్వు బిలాములాగా ఉండకూడదు. నీకు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అబద్ధం చెప్పే వ్యక్తిగా, ఇంకొకరి పైన నింద చేసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. కోర్టులలో మనం చూడొచ్చు, కోర్టులలో చాలామంది సాక్ష్యం చెప్పడానికి దొరుకుతారట. తెలుసా? మీకు అనుగుణంగా సాక్ష్యం చెప్పడానికి ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, మీరు చెయ్యని పని చేసినట్లు, చేసిన పని చెయ్యనట్లు కూడా చెప్పడానికి వారు సిద్ధంగా ఉంటారు. అలా మనం ఉండకూడదు. మనం విశ్వాసులం. బైబిల్ గ్రంథంలో తప్పులు రాయబడ్డాయండి అంటే తప్పులు రాయబడలేదండి, తప్పుడు మనుషుల గురించి రాయబడ్డది, తప్పులు చేసిన వారి గురించి రాయబడ్డది, వాళ్ళ వల్ల మనం జీవించొద్దు అని చెప్పడానికి రాయబడ్డది. మనం దాన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని అలా చేయకుండా ఉండాలి. కానీ అవునా మేము కూడా అలా చేయొచ్చా అండి? సొలొమోను 1000 మంది భార్యలను కలిగి ఉన్నాడట, మేము కూడా 1000 మంది భార్యలను చేసుకుంటామండి అని కాదు. దేవుని యొక్క గ్రంథం పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దేవుడు ఎప్పుడు కూడా పాపం చేయలే. జ్ఞాపకం ఉంచుకో, దేవుడు పాపం చేయలే, మనుషులు చేశారు. మనుషులు చేసిన పాపానికి కాను దేవుడు శిక్ష వేశాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా పాపం చేయలే. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన పాపము లేనటువంటి వ్యక్తి. యేసయ్య ఒక మాట చెప్తాడు, ఏమని? నాలో పాపం ఉన్నదని ఎవడైనాను స్థాపించగలడా, నిరూపించగలడా? హల్లెలూయా. కాబట్టి బైబిల్లో రాయబడినటువంటి కొన్ని సంఘటనలను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అనేక ఉన్నాయి. వాటిని బట్టి మనం చూస్తూ వాళ్ళ విధంగా మనం చేయకుండా దేవునికి ఇష్టలుగా జీవించుదాం. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. మీకోసం ప్రార్థన చేయబడుతుంది. ఆ ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. మీ కొరకు ప్రత్యేకంగా కూడా మేము ప్రార్థిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మే గాడ్ బ్లెస్ యు. మనము ఇంతవరకు కూడా వాక్యాన్ని విన్నాం కదా. మరి బిలాము, బాలాకు వలె మనము చెడ్డ వాటిని ఆశించకుండా, సొదొమ గొమొర్రా వలె మనం పాపం చేయకుండా, దావీదు చేసినటువంటి పాపం మనం చేయకుండా, మరి మనము దేవుని యందు భయభక్తుల చేత, విశ్వాసము చేత మరి నడిపింపబడాలని, అదే విధంగా మరి ఇటువంటి పాపాలు మనం చేయకుండా దేవుడు రాసినటువంటి వాక్యానుసారంగా మనం జీవించాలి. మరి దేవుని యందు భయము, భక్తితో మనం జీవించాలని ఈ రోజు మనం వాక్యాన్ని విన్నాం. మరి అదే విధంగా ఆ వాక్య భాగం మనలో నెరవేర్చబడినట్లుగా మరి సమయంలో ప్రార్థన అవసరతలు తెలిపిన వారి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. అవును నా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నతుడైన దేవుడవు, సర్వోన్నతుడు, ప్రభా, మా మధ్య ఉన్న దేవుడవు తండ్రి. మొర్రపెట్టు, నేను మీకు ఉత్తరం ఇస్తాను అంటున్న దేవుడవు తండ్రి. అవునయ్యా, మేము పాపము చేయకుండా, పాపపు ఆలోచనలు మాలో లేకుండా ప్రభా, ఎల్లప్పుడూ మీ అందు భయభక్తులు కలిగి మరి ప్రభువా, మరి తండ్రి, మీరు మాకు ఏవైతే మాటలు వ్రాసారో ప్రభువా, వాటి ప్రకారంగా జీవించి మీరిచ్చు ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఈ సమయంలో మరి బిడ్డలకున్న ప్రార్థన అవసరతల నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా, వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న అక్కర్లు అన్నిటినీ తండ్రి తీర్చమని, మీ యొక్క కృప, మీ సన్నిధి నిత్యము బిడ్డలతో ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో నా తండ్రి, మరియమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. వారి యొక్క కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి, వారి కుటుంబంలో తండ్రి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి ప్రభా. మరి బిడ్డల పాస్పోర్ట్ విషయంలో మీరే సహాయం దయచేయండి ప్రభా. మరి తండ్రి, ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి ఆటంకాలు ఉన్నా వాటన్నిటిని
సరిచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మరి అదే విధంగా మరియమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క మరిది గారు ఆయాసముతో ప్రభా మరి తండ్రి అనారోగ్య సమస్య చేత పడి ఉండగా ప్రభా క్రిటికల్ పొజిషన్ లో వారు ఉంటుండగా తండ్రి మీరే సహాయం దయచేయండి, కృప చూపించండి, స్వస్థతను అనుగ్రహించండి. అదే విధంగా జానకమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి వారికి క్షేమాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మరి తండ్రి రూతమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. వారికి ఉన్నటువంటి ఆ ఎడమ పక్క నొప్పి నుండి యేసు నామముల స్వస్థతను దయచేయండి. వారి యొక్క కుమారుణ్ణి మీరు దీవించండి ప్రభువా. అదే విధంగా రేణుక కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ అనారోగ్య సమస్యతో ఉంటుండగా తండ్రి మీరే వారిని స్వస్థపరచండి అయ్యా. కాళ్ళ నొప్పును తీసివేయండి ప్రభా అయ్యా. మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి తండ్రి. ప్రభా మరియమ్మ గారిని మీరు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క కృప మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా పెద్ద కుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క తండ్రి కుమారుడు యోహాను కొరకు ప్రార్థిస్తున్నాం. కుడి చెయ్యి ఆ నొప్పి నుండి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. ఆ బొట్టన వేలు నొప్పిని తీసివేయండి ప్రభా. మరి కీర్తి కొరకు ప్రార్థిస్తున్నాం. యవన వయస్సులో ఆ బిడ్డ ఉంటుండగా ప్రభా అయ్యా మీరే ఆ బిడ్డకు తండ్రి మీ యొక్క కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. దీవెనమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. మరి సురేష్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబంలో తండ్రి ఆదరణ దయచేయండి. ఆ బిడ్డ అయ్యా నిద్రించారు ప్రభా అయ్యా. మీ సన్నిధిని వారితో ఉంచండి, ఆదరణను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయ్యా. వారి యొక్క తల్లి ప్రయాణములో తండ్రి మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా మరి హేమలత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ మరి తండ్రి ఆపరేషన్ విషయంలో మీరు సహాయము దయచేయండి, కృప చూపించండి తండ్రి. మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ ప్రసన్న కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి అయ్యా. మరి వీసా విషయంలో మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మరి తండ్రి ఆయా సిద్ధుకు మరి యాక్సిడెంట్ అయింది ప్రభా. ఆ యాక్సిడెంట్ లో తండ్రి ఆ బిడ్డ ఎలాంటి ప్రమాదముకరమైనటువంటి పరిస్థితులు లేకుండా ప్రభా బిడ్డకు తండ్రి క్షేమాన్ని దయచేయండి తండ్రి. మీరే తండ్రి సహాయము దయచేయండి. ఆ గాయాలను మీరే మాన్పమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభా అపూర్వ సుధాకర్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, వారికి సంతానమును అనుగ్రహించండి దేవా. అనుదీప్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ మరి తండ్రి యుఎస్ లో ఉంటుండగా తండ్రి మీ యొక్క కృపా క్షేమముల చేత బిడ్డను నింపండి. మంచి జాబును బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మరి తండ్రి ఆ యొక్క తండ్రి కుటుంబానికి మీరు తోడుగా ఉండి వారి యొక్క కుటుంబముల అందరికీ రక్షణను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి తండ్రి, సహాయము దయచేయండి అయ్యా. అయ్యా మరి తండ్రి మీకు మేము మొరపెడుతుండగా మా మొరను ఆలకించండి. అడుగుడు ఇవ్వబడునంటున్న దేవుడవు, వెతకుడి దొరుకునంటున్నావు, తట్టుడి తెరవబడునంటున్నావు ప్రభా. అడిగిన వాటినెల్లా మేము పొంది ఉన్నామని నమ్ముడంటున్నావు తండ్రి. నమ్ముచుండగా విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలను మీ బిడ్డల పట్ల జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా అనారోగ్యముతో ఇంకా బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. వారికి ఉన్న బలహీనత, వారికి ఉన్న శారీరక రుగ్మతలు, దీర్ఘకాలిక రోగాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కిడ్నీ సమస్యతో, పక్షవాయువుతో, అదే విధంగా నడుము నొప్పితో, అదే విధంగా మోకాల నొప్పితో, థైరాయిడ్ సమస్యలతో, అయా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ప్రభా దిక్కు తోచని స్థితిలో బిడ్డలు ఉంటుండగా ఎన్నో హాస్పిటల్ తిరిగినప్పటికీ నా తండ్రి ఫలితము లేక ఈ రోజున మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు యేసు నామముల స్వస్థతను దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది తండ్రి. మేము నమ్ముతుండగా విశ్వసిస్తుండగా ప్రభా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. జాబు లేని బిడ్డలకు జాబును, ఏ పని లేక అయా మరి ఇంట్లోనే ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి పనిని మీరే దయచేయమని, మంచి జాబును మీరే అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతూ ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభా వారికి ఉన్న అప్పుల సమస్యలు యేసు నామములో కొట్టివేయండి నా ప్రభా. అయ్యా ఎంత సంపాదించినా చిల్లులు పడిన సంచిలో వేసినట్లుగా వారి సంపాదన ఉంటుండగా ప్రభా వారి సంపాదన అంతటిని మీరు కాచి కాపాడండి ప్రభా. దేనికి కూడా ఖర్చు చేయకుండా ప్రభా ప్రతి విషయంలో తండ్రి సమృద్ధిని వారికి మీరు అనుగ్రహించండి దేవా. అదే విధంగా శ్రమలో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో వారికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి విడుదల దయచేయండి. అదే విధంగా ప్రభా బాధలతో ఉన్న ప్రతి బిడ్డకు నెమ్మదిని దయచేయండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నిద్ర పట్టక ఎన్నో ఆలోచనల చేత రేపేమవుతుందో అని టెన్షన్ చేత బిడ్డలు ఉంటుండగా ప్రభా నీ భారమంతటిని నా
మీద వేయి, నిన్ను తీరుస్తానంటున్నావు ప్రభా. నీ భారము నా మీద మోపము, నిన్ను ఆదుకుంటానంటున్నారు కదయ్యా. మీరే సహాయం దయచేయండి. ఆ నిద్ర పట్టని స్థితిని కొట్టివేసి ప్రభా, మరి ఎటువంటి స్లీపింగ్ టాబ్లెట్స్ లేకుండా ప్రభా కంటి నిండా బిడ్డలకు నిద్రను దయచేయండి. అదే విధంగా నా ప్రభా, ఈ రోజున రాత్రికాల సమయంలో బిడ్డలు ఏ ప్రయాణం నిమిత్తం అయితే వెళ్తున్నారో ప్రభా, ఆ ప్రయాణం అంతటిలో తండ్రి వారికి మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి. డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ డ్యూటీ తండ్రి తిరిగి మరి ముగించుకొని ఉదయాన్నే తండ్రి గృహానికి చేరుకున్నట్లుగా కృప చూపించండి. మీరే ఆ బిడ్డలకు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా మీ యొక్క ధైర్యాన్ని బిడ్డలకు ప్రసాదించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ యొక్క రాత్రికాల ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.